అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ ప్రజాజనానికి సాక్షి పత్రిక అలాగే ఆంధ్రజ్యోతిలో యథావిధిగా ఈరోజు ఏం న్యూస్ వచ్చినది, ప్రజలకు ఏం జరుగుతూ ఉన్నది, అలాగే మనకు ఎన్నో ఉద్యోగాలు నిరుద్యోగుల కోసము 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాగ్దానాలు నిజంగా పోతా ఉన్నాయా? ఎరువుల కొరత తగ్గింది, ఆల్రెడీ 40 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియాను దించినాము అని మాట్లాడిన విషయాన్ని ఎందులో చూద్దాం? సాక్షిలో చూద్దామా, ఆంధ్రజ్యోతిలో చూద్దామా, దేంట్లో చూద్దాము? ప్రజల పక్షాన రాస్తున్నటువంటి వార్తలు నిజమేనా, అసలు ఏంది అని పరిశీలిద్దాం. ఒకసారి వీడియోను ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయాలి. పొద్దుగా లేవగానే మనందరికీ ఎట్లకున్నా కానీ వార్తాపత్రికలు చదివే అంటే అలవాటు అనేది ఉండే ఉంటుంది. కానీ దాన్ని విచారణ రూపంలో చూస్తే ఏ రకంగా ఉంది? ఇప్పుడు సాక్షిని ఒక దగ్గర, ఆంధ్రజ్యోతిని ఒక దగ్గర పెట్టి చూస్తే తేడా అనేది మనకి ఈజీగా అనిపిస్తుంది. ఆ తేడాలు ఏంటి, ఆ తేడాల్లో ప్రజలకు జరుగుతున్న న్యాయం ఏంది, అన్యాయం ఏంది, అది తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు మీ విలువైన కామెంట్ చేయాలి. మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుత్రుడు కొనసాగిస్తున్నటువంటి దినపత్రిక ఉపరాష్ట్రపతి ఎన్నికలపైన వర్క్షాప్. ఉపరాష్ట్రపతి ఎన్నికలపైన బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన వర్క్ షాప్కు ప్రధాని మోడీ హాజరయ్యారు. మిగతా వివరాలు 6వ పేజీలో. న్యూస్ రీల్. సింధూరమైన మెరిసిన చందమామ. సింధూరమై మెరిసిన చందమామ అంటే ఎర్రగా అయిపోయింది అన్నట్టు. వెన్నెలో 2 ఆకాశమా నిదురుంటి సింధూర మెరిశాడు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్లడ్ మాన్గా మారిన కనువిందు చేసిన ఏంటంటే చంద్రుడు. ఇంకా అసలు విషయానికి అద్దే ఆంధ్ర రాష్ట్రం స్కాములమయం. బూమ్ చేద్దాం మరి ఏందో అది. సిపిఐఐసికి చెందినటువంటి విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వం పేదల సన్నిహితులకు పందేరం. ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వ భూములు పప్పు బెల్లంలా శనకాల మాదిరిగా పంపిణీ. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా భూముల దందా. రాష్ట్రంలో స్కాములమయం. భూమి కేటాయింపులు. నిన్న ఊరు పేరు లేని ఊరుసాకు ఉత్తమ పుణ్యంకే నేడు భూతమాడు కంపెనీలు పదేరం. మంచి పని చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కోళ్ళు పోయినాక ఒక్కోళ్ళు బాగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే చిన్న పథకంలో 400 కోట్లు భూమికి వేస్తారు. మచిలీపట్నం, ఎడుగోడుపేట వెంకటేశ్వర స్వామికి కూటమి సర్కారు పంగనామాలు. విజయవాడ కొల్లాపూడిలో స్వామివారికి చెందినటువంటి 39.9 ఎకరాల్లో టీడీపీ ముఖ్య నేత పాగా మంచిగా ఉన్నది. ఇక ఈడు చూసుకుంటే వీటికి అన్నదంగా ఎకరాకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు క్యాంపింగ్ సబ్సిడీతో పాటు 100% నాలా మినహాయింపు. విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకే ప్రభుత్వమే కల్పిస్తుంది. ఏపీఐఐసిసి భూముల నుంచి పొందిన ఈ సంస్థలను పార్కులు అభివృద్ధి చేసి మార్కెట్ రేటు విక్రయించే సొమ్ము చేసుకుంటున్నాయి. బాగానే ఉంది కథ. ఇక 15 ఏళ్ళు సీఎం, ఒక్క వైద్య కళాశాల లేదు. అది చంద్రబాబు ఘనత. వైఎస్ జగన్ 5 ఏళ్లలో 8,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు శ్రీకారం చుడితే వీటిలో 10 కళాశాలలు ప్రైవేటుకు పప్పు బెల్లంలా చంద్రబాబు దత్తాధారం చేసిండు. పేదలకు మెరుగైన వైద్యము, నాణ్యమైన విద్య అందకుండా ఆ కుట్రలు. కొత్త వైద్య కళాశాలపై మంజూరు కోసం కేంద్రం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్న తెలుగు రాష్ట్రాలు 2016-18 మధ్యలో దేశంలో 82 వైద్య కళాశాలలు కేంద్రం సహాయం. ఈ సహాయంలోనే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు ఘోర వైఫల్యం. ఇప్పుడు కూడా కేంద్రంతో స్వామిగా ఉన్న చంద్రబాబు
ఓళ్ళు మింగేస్తా ఉన్నారు, ఓళ్ళు కడతా ఉన్నారు. ఏంది అసలు అర్థం కాని ముచ్చటేది. కోర్టు కళ్ళు కప్పి కుప్పిగంతులు. మద్యం అక్రమ కేసులో ఆ ముగ్గురి విడుదలను అడ్డుకునేందుకు విఫల యత్నాలు. సిబిఐ కోర్టులో అధికారి ద్వారా కథ నడిపిన ప్రభుత్వం పెద్దలు. ముగ్గురి పూచీకత్తులు ఒకేసారి సమర్పించే రిలీజ్ ఆర్డర్లను ఇస్తానన్న అధికారి. సమయం ముగిసే వరకు వాగ్దానాలతో తత్పరం. దీంతో అధికారి దృష్టికి తేల్చి సిఫార్సు న్యాయవాది సాక్షాత్తు న్యాయవాది ఆశించి పట్టించుకొని కోర్టు అధికారులు. ఎందుకంటే మనకు సంబంధించి ఏ నేరస్తులకైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారు, వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏమన్నా యూరియా కొరత తగ్గింది అని చంద్రబాబు చెప్పినటువంటి ముచ్చట ఇక్కడ కనబడతా ఉంది. కన్నీరు మున్నీరు అవుతున్న రైతుండే. యూరియా కోసం క్యూ కడుతున్న రైతులు. కృష్ణా జిల్లా కొత్త మానేరు పిఎంఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. యూరియా కొరత రైతులకు వెంటాడుతున్నది. డిమాండ్కు సరిపడా అందడం లేదని బాధిత వ్యవసాయ శాఖ సంఘాలు వాళ్ళు క్యూ కడుతున్న విషయాన్ని ఇక కన్నీరు మొన్ను రైతుల విషయము. కృష్ణా జిల్లా కొత్త మానేరులో సొమ్మసిల్లిన అన్నదాత బాధపట్ల జిల్లా బాలుసంపేల్లో టీడీపీ నేత దుకాణానికి యూరియా. అన్నదాతలు సొమ్మసిల్లుతుంటారు, మీరు చేస్తూనే ఉంటారు. దుర్గారానికి పరాకాష్ట, దుర్మార్గానికి పరాకాష్ట. ఉల్లికి మద్దతు లేదని ఆత్మహత్యం చేసుకున్న రైతులపైనే కేసట. రైతులను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్న యత్నం చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో ప్రభుత్వం పైన అవాస్తవ ప్రకటనలు అన్నదాతల్లో అశాంతిని రేకెత్తించేలా చూశారంటూ ప్రభుత్వం ఆరోపణలు చేశారని వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టారు. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళ మీదనే కేసులు పెట్టిన కూటమి ప్రభుత్వం అన్నట్టు. ఇది ఎంతవరకు నిజం ఒకసారి మరి ఆంధ్రజ్యోతిలో కూడా చూద్దాం. దాంట్లో ఏమొచ్చింది ఏంది అని. విదేశీయుల యువతకు వణికిస్తున్నటువంటి నిరుద్యోగ గుణకాలు. వేగంగా ఉడికిపోతున్న ఉద్యోగాలు. వారానికి 8,000 మంది రోడ్ల మీదకి. లేబర్ వర్క్ మింగేస్తున్న యంత్రాకరణ. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఐటీల్లో మంటలు. కుంచుకుపోతున్న సర్వీస్ ట్రైనర్. భారతీయ విద్యార్థులకు అతలాకుతలం. అమెరికా రావద్దంటూ భారత్లోని మిత్రులను ఫోన్లు. అమెరికాకు రావద్దంటూ మన భారతదేశంలో ఉన్న విద్యార్థులకు మిత్రులకు ఫోన్లు. అక్కడున్న వాళ్ళే రోడ్ల మీదకి వస్తూ ఉన్నాము, ఇంకా మీరచ్చుడు ఏం చేస్తారంటూ మాట ముచ్చట. ప్రభుత్వ ఉద్యోగాలు సమస్యలు పట్టించుకోరా. ప్రభుత్వ ఉద్యోగాలు సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ మండిపడ్డారు. దసరా పండుగ నాటి ఉద్యోగాలను డీవాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. మిగతాది ఉన్నదంతా 14వ పేజీలు ఉన్నది. ఇప్పుడు మనము సాక్షి పేపరు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత ఆయన పేపర్ చూసినాము. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్ చూస్తే అర్థమైంది. ప్రజలారా రండి, ఆంధ్రజ్యోతి చూసే సమయం రానే వచ్చింది. ఆంధ్రజ్యోతి చూసాం. ఇవందాకా మనం చూసింది ఏంది సాక్షి, ఇప్పుడు చూసేది ఆంధ్రజ్యోతి. సవాలు చేస్తూ ఎల్లుండి అనంతరంలో భారీ బహిరంగ సభ. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జనంలోకి. ఇది మొత్తము ఒకసారి నేను ఈ పేపర్ చదువుతా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి మైండ్ పేపర్ మీద పెట్టుండి ఒకసారి ఏంది అనేది. డిప్యూటీ సీఎం సహా హాజరు కానున్న కూటమి నేతలు. 15 నెలల్లో సవాళ్లను అధిగమించి సంక్షేమ అభివృద్ధి. 15 నెలల్లోనే సామాజిక పింఛన్లు 45,000 కోట్లు. తల్లికి వందనం 10,000 కోట్లు. అన్నదాత 3,200 కోట్లు. మెగా డిఎస్పీతో 16,340 టీచర్ పోస్టులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వివిధ వర్గాలకు తిన్నోళ్లకు తిన్నంత. లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీ. సీటు విజాన్లో కొత్త పేర్లు తెరపైకి.
ఉత్తరాంధ్ర కీలక నేత మేనల్లుడి కోట్లల్లో సొమ్ము. గోదావరిలో మాజీ మంత్రికి భారీగానే. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి వాటాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకు విజయనందారెడ్డి విచారణలో కీలక ఆధారాలు. మద్యం సరఫరా నుంచి అట్టపెట్టలు అంటే అట్టలు ఉంటాయి చూడు, అట్టల వరకు కూడా హాల్లో గ్రౌండ్లోనే కమిషన్లు. వీటితో పాటు మరికొందరు నేతలు కూడా దందాలు. త్వరలోనే వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. ఇక్కడ చూడుర్రి, తిలా పాపం తలా పిడికెడు. తిన్నోళ్లకు తిన్నంత అంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి కాదు, మొత్తం వైసీపీనే కుంభకోణంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రజలారా, ఈ తీరును మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మొత్తానికి ఇగో ఇది కథ. తిన్నోళ్లకు తిన్నంత అని ఈ రకంగా మామూలుగా చెప్పలేరు. ఒక్కోళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 18 మంది దీంట్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. 18 మంది లిక్కర్ స్కామ్లో. ఇందులో అసలు ముఖ్యధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సింది పోయి, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాల్సింది పోయి, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ను సీటు ఏదైతే విచారణ చేస్తుందో ఈ సీటు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే ఆయనే సీఎం కాబట్టి. మరి ఇంత జరుగుతూ ఉన్నా ఇగో తిన్నోళ్లకు తిన్నంత, దోచుకున్నోళ్లకు దోచుకున్నంత, తిలా పాపం తలా పిలికడు అన్నట్టుగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3,500 కోట్ల లిక్కర్ స్కాము ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేసిర్రు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారంలో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా అన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వ్యాపార భాగస్వామి విజయనందారెడ్డి, ఎర్రచందనం స్మగ్లర్ని ఇటీవల సీడ్ అధికారులు విచారించారు. వైసీపీ తరఫున విజయనందారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తూరులోని విషయాన్ని కూడా మనకు ప్రతి ఒక్కరు చెప్పినటువంటి విషయము. ఇంకా ఇక్కడ చూసుకుంటే అవుట్ స్టోరింగ్ పైన ఆకాంక్షలు. భారత్ కంపెనీ సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా. డొనాల్డ్ ట్రంప్ పరిశీలనలో ప్రతిపాదన. ఆయన సలహాదారుడు లారా లుమాన్ పోస్టు. ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకు విదేశీ సంస్థలు ప్రభుత్వాలతో భారత్ చర్చలు. ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ఊతం. కేంద్రం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఖచ్చితంగా మన భారతదేశంలో అన్ని సౌకర్యాలు అంటే అన్ని సౌకర్యాలు, అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నాయి. మన భారతదేశంలోనే ఇతర కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన భారతదేశంలో ఎందుకు డెవలప్ చేసుకోవద్దు ఐటీ విషయంలో? ఇది మన కేంద్రం ప్రభుత్వం ఫస్ట్ నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి, సెంట్రల్ ఐటీ శాఖ మంత్రి అవిష్ణవి వైష్ణవ్ వెల్లడి. అంటే ఖచ్చితంగా మన భారతదేశం నుంచే పెద్ద ఎత్తున మన దగ్గరికే రావాలి. ఈడికెళ్ళే మనము తదితర దేశాలకు ఏదైనా దిగుమతులు చేసే విషయాన్ని కూడా తీసుకుందామని చెప్పడం జరిగింది. ఇంతవరకు చూసిన ఈ వీడియోకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ పెద్ద దాని గురించి ఈరోజు మన ఛానల్లో ఒక లేటెస్ట్గా వీడియో వేద్దాము. ఆధారాలన్నీ, ప్రతిపక్షాలు విచారంలో జరుగుతున్న తీరేంది, జగన్మోహన్ రెడ్డి ఏమి దందా చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజల జీవితాలు సంకనాకించడానికి నిదర్శనం ఇదే. లిక్కర్ స్కాము క్యూఆర్ కోడ్ లేకుండా, ఫోన్పే, గూగుల్ పే ఏది లేకుండా ఆయన చేసినటువంటి ఒక గొప్ప నైపుణ్యమైన పని అది. దాన్ని మాట్లాడుకుందాం. అందరికీ ఇప్పటికైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.